హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మనిషిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామని హ్యాండ్ వాష్ చేసుకునే డెటాల్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకోవాలండి. దానిలోనే సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని ఒక 3 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. దానిలోనే మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుని నిమ్మకాయ కూడా పిండేసి హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. బాగా కలిపేసుకోవాలి. స్పూన్తో కలిసిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసేయండి. మన బాత్రూంలో మగ్స్ కానివ్వండి, లేదంటే బకెట్స్ కానివ్వండి తెల్లగా ఉంటాయి కదండి, ఎక్కువసేపు రుద్దకుండా మనకి ఈజీగా మురికిపోవాలి అని అనుకుంటే ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరమే లేకుండా ఏదైతే మనం తయారు చేసుకున్నామో లిక్విడ్ని, ఆ లిక్విడ్ని అప్లై చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసండి. ఆ తర్వాత అరగంట తర్వాత మన గ్రీన్ స్క్రబ్బర్తో కానీ లేదా స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, బకెట్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. కొంతమందికి ఏంటి అడుగుని ఎక్కువ తెల్లగా ఉంటుంది కదండి, ఆ అడుగుని ఎక్కువ కనుక తెల్లగా ఉంది అని ఆ తెల్లగా ఉన్న దగ్గర కొంచెం అంటే కొంచెం హార్పిక్ కనుక వేసేసి అరగంట పాటు పక్కన పెట్టేశారు అనుకోండి, చూసారా బకెట్ చాలా నీట్గా అయితే ఎక్కువసేపు రుద్దకుండానే ఆ సోప్ మరకలు వాటర్ మరకలు లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ లోపల బటర్ పెడుతూ ఉంటాం కదండి, అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం గడ్డలాగా ఉంటుంది, అసలు మెల్ట్ అవ్వదు కదండి. అలాంటప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత మనకి కావాలి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకుంటే ఈ విధంగా టీ స్టైన్ కనుక తీసేసుకురామనుకోండి, మనకి బ్రెడ్ పీస్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. జీన్స్ ప్యాంటు కొన్నిసార్లు టైట్గా ఉంది అనుకోండి, చాలా కాస్ట్లీ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా సరే బాగా టైట్ అయిపోయింది, ఈజీగా మనకి 1 ఇంచ్ 2 ఇంచ్ పెరగాలి అని అనుకుంటే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా బటన్స్కి ఫస్ట్ పెట్టి ఆ తర్వాత ఏదైతే మనం హోల్లో ఉంటుందో బటన్ పెట్టుకునే హోల్ ఏదైతే దాన్ని లాగి ఇటు కనుక పెట్టేసామనుకోండి, మనకు 1 ఇంచ్ 2 ఇంచ్ ఈజీగా అయితే పెరుగుతుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఇటు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఆ యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టినట్లు కూడా మనకైతే అనిపిస్తుంది. టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలి, ఇది ఖచ్చితంగా ఉపయోగపడే టిప్ కదండి. సో ప్లీజ్ మీరు లైక్ ఇవ్వండి. చూసిన మీరు ఇలా లైక్ ఇచ్చారు అనుకోండి, వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం అంటే కొంచెం వేసుకున్న దానిలోనే కొన్ని వాటర్ వేసేసుకొని టాల్కమ్ పౌడర్ వాటర్లో కలిసిపోయేలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత దీనిలోనే కర్పూరం ఉంటుంది, కర్పూరం కూడా ఈ విధంగా నలిపి అయితే వేసేసుకున్నాండి. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో కనుక పోసేసుకొని ఎప్పుడైనా సరే న్యాచురల్గా మనకి ఇల్లు అనేది రూమ్ అనేది మంచి వాసన వస్తూ ఉండాలండి. న్యాచురల్ పర్ఫ్యూమ్ అండి ఇది. మనకి కర్టన్స్ పైన కానివ్వండి, లేదు అంటారు డోర్ మ్యాట్స్ పైన కానీ జల్లేసి, లేదు కార్నర్స్లో కానీ జల్లేసామనుకోండి, మన రూమ్ మొత్తం మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే న్యాచురల్గానే మన ఎలాంటి బయట పర్ఫ్యూమ్స్ వాడకుండానే మన రూమ్ అంతా మంచి వాసనతో అయితే నిండిపోతాయి. ఐ హోప్ ఇప్పుడు ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాను ఒక 1/2 స్పూన్ అయితే తీసుకొని దీనిలోనే షాంపూ ఉంటుంది కదండి, షాంపూ కూడా కొంచెం వేసేసి కొన్ని వాటర్ వేసేసి షాంపూ ప్లస్ బేకింగ్ సోడా రెండు కలిసిపోయేలాగా వాటర్లో బాగా కలిపేసేసుకోవాలండి. దీన్ని ఒక స్ప్రే బాటిల్లో కనుక పోసేసుకున్నామే అనుకోండి, దేనికి ఉపయోగిస్తాము అనుకుంటున్నారా, మన కిచెన్లో ఏంటంటే ర్యాక్స్ ఉంటాయి కదా, మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఈ ర్యాక్స్ ఏంటంటే ఆయిల్ మరకలుగా ఉంటాయి, అలాగని కొన్నిసార్లు కూర మరకలు కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ర్యాక్స్ అనేవి చూడడానికి మనకి కబోర్డ్స్ అనేవి నీట్గా ఉండవు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి షైనింగ్గా ఉంటాయండి. ఆయిల్ మరకలు లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటాయి. అయితే ఒకటి మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, మీ వుడ్ అనేది ఎలాంటిది, కొన్ని వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి నాది ఇక్కడ వాటర్ ప్రూఫ్ కాబట్టి నేనంటే వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. అది మాత్రం ఒకసారి చెక్ చేసుకొని కానీ మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, మన కబోర్డ్స్లోనే వుడ్ వర్క్ చేసుకున్నవి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అండ్ షైనింగ్ కూడా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో స్కూల్ షూస్ కానివ్వండి, లేదు అంటే ఇలాంటి షూస్ కనుక వాష్
వాష్ చేసామనుకుంటే త్వరగా ఆరవు కదండి, లోపల వాటర్ అనేది ఉండిపోతాయి. అలా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంది అనుకోండి, ఈ విధంగా కవర్కి రివర్స్ తిప్పి కనుక షూ పెట్టేసామనుకోండి వాటర్ అనేది లోపలికి ఉండకుండా త్వరగా అయితే ఆరిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అయిపోతుందంటే వాష్ చేసినప్పుడు షూస్ ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ మన ఛానల్ అయితే బోల్డ్ ఉండేయండి. అనవసరమైందని ఎలా రీచ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి, లేదు అంటారా వాష్ ఏరియాలో ట్యాప్స్ కానివ్వండి, ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమవుతుందంటే కొంచెం వాటర్ మరకలు అలాగే సోప్ మరకలు పడుతూ ఉంటాయి. అలా రిపీటెడ్గా మనకు పడకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ట్యాప్ని వాష్ చేసేసి తడి అనేది లేకుండా ఒక పాత క్లాత్తో తుడిచేసేసండి. ఆ తర్వాత క్యాండిల్ ఉంటుంది కదండి, క్యాండిల్ని ఈ విధంగా మొత్తం ట్యాప్ కనుక అప్లై చేస్తామనుకోండి వాటర్ పోసినా కానీ చూడండి వాటర్ అనేది నిలవండి. దానివల్ల ఏంటంటే మనకి ట్యాప్ అనేది రిపీటెడ్గా మనకు వాటర్ మరకలు అలాగే సోపు మరకలు అయితే లేకుండా కొత్త దానిలాగైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్కి సంబంధించిన సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. క్యాండిల్ కొంతమంది ఏం చేస్తారు, కరెంటు పోయినప్పుడు మామూలుగా కొంతమంది ఎల్ఈడి లైట్స్ కానీ ఛార్జింగ్ లైట్స్ కానీ ఉన్నాయి అనుకోండి అవి అయితే వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎవరైతే క్యాండిల్ కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వాడుతున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. మీరు ఏదైతే క్యాండిల్ వెలిగించాలనుకుంటున్నారో, నేను ఇప్పుడు వెలిగించాలనుకున్నది డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 hours అయితే ఉంచేసేసానండి. ఆ తర్వాత వెలిగించి చూపిస్తున్నాను. రెండింటికి వేరియేషన్ అయితే మనకి ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటామో ఆ క్యాండిల్ త్వరగా కరగదండి. అదే ఇది ఫ్రిడ్జ్లో పెట్టిందండి చూడండి, దానికి దీనికి వేరియేషను లైట్ బ్రైట్నింగ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందండి మైనం పైన. దీనివల్ల ఏంటి అంటే మన క్యాండిల్ అనేది త్వరగా అయితే కరగదు. అండ్ అలానే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 2 క్యాండిల్స్ వెలిగించిన తర్వాత కింద పడినప్పుడు చూడండి పింక్ కలర్ క్యాండిల్కి ఎక్కువ మైనం అయితే అయ్యింది అండి కింద. కానీ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ దానికి చూడండి అసలు కొంచెం కూడా అనేది మెల్ట్ అవ్వలేదు. ఎవరైనా క్యాండిల్ వెలిగించుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు ట్రై చేయండి. క్యాండిల్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. మీరు క్యాండిల్ వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా త్వరగా క్యాండిల్ అనేది కరగదు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్స్కి సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ఒక చిన్న క్యాండిల్ ఉంటుంది, చిన్న క్యాండిల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నానండి. దీన్ని ఏంటంటే సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. కరిగించిన ఒక టీ కప్ ఏదైనా లేదంటే స్టీల్ గిన్నె ఏదైనా ఉంది అనుకోండి దానిలో పోసేసుకోవాలండి. ఆ తర్వాత వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది, ఒక పావు స్పూన్ వేసి బాగా కలిపేసుకోవాలి. దీనిలోనే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదండి, విటమిన్ ఈ క్యాప్సిల్ కట్ చేసి దీనిలో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 minutesకి ఏమవుతుందంటే మనకి క్యాండిల్ అనేది కొంచెం గడ్డలాగా అయిపోతుంది కదండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నా, ఈ చలికాలంలో ఏంటంటే కొంతమందికి కాళ్ళు పగుళ్ళు ఎక్కువైపోతూ ఉంటాయి కదండి. మనం ఎలాంటి కాస్ట్లీ కాస్మెటిక్స్ కానివ్వండి లేదంటే పార్లర్కి వెళ్ళి క్లీన్ చేయించుకుంటే కానీ ఆ పగుళ్ళు అనేవి తగ్గకుండా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా మీరు తయారు చేసుకునే వ్యాక్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిరోజు మనం నైట్ పడుకునే ముందు లెగ్స్కి ఎక్కడైతే మీకు కాళ్ళు పగుళ్ళు ఎంత సివియర్గా ఉన్నా సరే కానివ్వండి ఈ విధంగా తయారు చేసుకున్నది అప్లై చేసుకుని పాత సాక్స్ ఏదైనా వేసుకున్నారే అనుకోండి, రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. మీకు కొంచెం క్యాండిల్ ఎక్కువ ఉంది అనుకోండి స్కిన్ అనేది తెల్లగా కనిపిస్తూ ఉంటుందండి. మీకు స్కిన్ అనేది తెల్లగా కూడా కనిపించకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఏదైతే మనం కొబ్బరి నూనె కానివ్వండి, కొంతమంది ఆవ నూనె కూడా వేస్తుంటారు, మీకు ఆవ నూనె అవైలబుల్లో ఉంటే అదైనా వేసుకోవచ్చండి. లేదు అంటే కూడా ఆవ నూనె లేకపోయినా కూడా కొబ్బరి నూనె లేదంటే దీంతో కూడా మనం ఈ విటమిన్ ఈ క్యాప్సిల్తో కనుక చేసుకున్న వ్యాక్సిన్ కనుక అప్లై చేసేసుకొని ఈ విధంగా సాక్స్ కనుక వేసేసుకున్నామే అనుకోండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.